నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కుర్చీ మీద కుర్చీ పెట్టి 16 కుర్చీలు పెట్టి కుర్చీలన్నీ ఎక్కబోరో సభకు వచ్చినోడా. వార్తలు దేని చేత కాదు గాని రోడ్ల మీద బలాదూర్ ఎట్లా తిరుగుతున్నాడో చూడండి. ఓ మనిషి, నీ ఎగురుడాపి ఏం వార్త తెచ్చినావో చెప్తావా జరా? అరే అంజలి, చెప్పుడు మర్చిపోయినా. నేను ఇవాళ రేపు సెలవు తీసుకుంటున్నా. నీ ఇష్టం వచ్చినట్టు సెలవు తీసుకుంటే కొలువు వస్తుంది, చూసుకో. 2 రోజులు గంతే. అంతగానం కట్టగట్టే పనే ఉన్నదో. మ్యాటర్ తెలుసు, మళ్ళీ నాకు కూడా కావాలంటది, కవర్ చేద్దాం. నిన్నటి నుంచి ఫుల్ పరిచయం అంజలి, పరిశాన్ చేస్తున్నది. మంచిగానే ఉన్నావు కదా? నేనేడ మంచుకున్నా. చూసినావా, తుమ్మి ముక్కుసిపోతుందేమో అనిపిస్తున్నది. దానికి తోడు దగ్గు. అబ్బా, ఆ దగ్గుపాటికి కూడా ఇంత దగ్గు రావద్దు దేవా. నాకెందుకో అనుమానం కొడుతున్నది, నువ్వు నిజం చెప్తలేవని. అరే నిజం కావాలంటే నా ముందటికి వచ్చి నిల్చో, అన్ని ముఖం మీద దుమ్ముతా, అప్పుడు నీకు కూడా జలుబు చేస్తుంది, అప్పుడు నమ్ముదువు గాని. అయినా జలుబుకు జాబుకు లింక్ ఏంది? జలుబు చేసిన వాళ్ళందరూ జాబులకు పోతలేరా? అంటే నా కోల్డ్ కొలీగ్స్ కంటద్దని. ఈ కోల్డ్ వెనుక ఏదో వైల్డ్ థాట్ ఉన్నట్టు అనిపిస్తున్నది నాకు. సరే అయితే లీవ్ తీసుకో, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యి. నాకు ఎడమ చెయ్యి తెలుసు, కుడి చెయ్యి తెలుసు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యి ఏందంజలి? చాలా గొప్ప కళాకారుడు ఉన్నాడు. చాలా షేడ్స్ ఉన్నాయి నీలో. హలో వంశీ, చెప్పురా, ఎక్కడున్నావు? అవునా, టికెట్లు తీసుకున్నావా? నేను బస్ టైంకు కరెక్ట్గా వచ్చేస్తా, ఓకేనా? వచ్చేస్తా, అట్లా పోయి బట్టలు తీసుకొని వచ్చే బయట ఉన్నా. ఓకే, ఉంటా. బస్ అయింది, పోవడైంది. ఇగో మంచి మర్యాదకు చెప్పు, లీవ్ పెట్టి ఎడికి పోతున్నావు? అంటే తమిళనాడు తిరుపూర్ పెరుమానల్లూరులో అన్నా డిఎంకే వాళ్ళు సర్వసభ్య సమావేశం ఒకటి పెట్టిర్రు అంజలి, అక్కడికి పోతున్నా. తమిళనాడులో మీటింగ్ కా? నాకు తమిళ్ తెలియమా? తెలియదు. మరి తమిళ్ రాంది తమిళనాడుకు పోయి ఏం చేస్తావు? అంటే మా ఇంట్లో కుర్చీలు లేవు అంజలి, ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూర్చుందామంటే మస్తు ఇబ్బంది అవుతున్నది, అందుకని. నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? నువ్వే అన్నావుగా పోయి ఏం చేస్తావని, అదే చెప్తున్నా. సభకు పోయి కుర్చీలు పట్టుకొచ్చుకుంటా. కాలిరిగి మస్కపోయిన కుర్చీ మొక్కపోడా, సభకు పోయి సక్కదనాల కుర్చీలు ఎత్తుకొస్తావా? చిల్లర దొంగేశాలు అన్ని. హలో ఎత్తుకొచ్చుడేంది? ఎవరన్నా ఇంట నిజం అనుకుంటారు. మరి సభకు పోయి కుర్చీలు తెచ్చుకుంటా అన్నది నువ్వే కదా? అంటే దొంగతనం మోపుతావు నా మీద? నేను ఎత్తుకొచ్చుకుంటా అనలే, బాజాప్తా పట్టుకొచ్చుకుంటా అన్న. అబ్బో, ఏసినవుతి కుర్చీ దొంగలించడం కాదు, తస్కరించుట అన్నట్టున్నది నువ్వు చెప్పేది. ఇంకొకసారి దొంగ అన్నావంటే కుర్చీ మడత పెట్టి కొడితే కుర్చీ బకెట్లా పడతావు, పోయేమనుకుంటున్నావు? సభకు పోయి కుర్చీలు ఎత్తుకొచ్చుకునేటోనివి, నీతోని నాకు మాటలేంది? మొన్నట్ల ఆఫీసులో కూడా ఒక కుర్చీ కనిపిస్తలేదు అన్నారు, కొంపదీసి నువ్వే ఎత్తుకవేనవా ఏంది? ఓ తల్లి, నువ్వు లేందో పెంట పెట్టకు మళ్ళా నాకు. నేను కుర్చీలు ఎత్తుకొచ్చేదందుకు పోతలేను, పట్టుకొచ్చుకునేదందుకే పోతున్నా. అన్నా డిఎంకే లీడర్లే ఆఫర్ పెట్టిండ్రు, సభకు రండి, మీరు కూర్చున్న కుర్చీని పట్టుకోబోండి అని. అంటే సభకు పోయి కూర్చోవాలి, మీటింగ్ అయిపోగానే మనం కూర్చున్న కుర్చీని మనమే పట్టుకొచ్చుకోవచ్చు అన్నట్టు. ఇదేందయ్యా, ఇదే గమ్మత్తుకున్నది కదా, ఎందుకట అట్లా? ఏమో, మీటింగులకు జనాలు వస్తలేరని ఆఫర్ పెట్టినరేమో. ఎందుకైతే మనకేంది, పోయినామా, సభకు అటెండ్ అయినామా, మీటింగ్లో కూర్చున్నామా, కుర్చీ పట్టుకొని వచ్చినామా, గంటే. అంటారు కానీ నిజంగా పట్టుకపోనిస్తారా? పట్టుకపోనిచ్చినా ఎవరు పట్టుకపోతారు చెప్పట్లా? ఎవ్వరు తీసుకుపోతారా? ఒక్కసారి ఒక వీడియో చూపిస్తా చూడు, ఒక్కొక్కరు నెత్తి మీద పెట్టుకొని ఎట్లా తీసుకుపోతున్నారో. కరెక్టే కదా, ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువనే ఎత్తుకోబోతున్నారు కదా, గదే పట్టుకోబోతున్నారు కదా. మరి అందుకే లీవ్ పెట్టి మరి సభకు పోతున్నా. కావాలని చెప్పు, నీకు కూడా ఒక 2 కుర్చీలు పట్టుకొస్తా వచ్చేటప్పుడు. నాకేం వద్దు ఆ కుర్చీలు, గాని కుర్చీల కోసం ఓ ఎగేసుకొని పోతున్నావా ఇప్పుడు ఆడికి? అరే ఫ్రీగా వస్తుంటే ఎందుకు కాదనాలి చెప్పు? ఫ్రీగా వచ్చేది ఏమున్నది, 6000 ఖర్చు అవుతున్నది కదా. 6000 దేనికి? నువ్వు మీ దోస్తు కలిసిపోతున్నారా? మరి మీ ఇద్దరు పోయి రాను ఒక 4000, అక్కడ ఉండేటందుకు తినేటందుకు ఒక 2000 అనుకున్నా, మొత్తం 6000 ఫట్ అన్నట్టే కదా. అయినా కుర్చీలు వస్తున్నాయి కదా. ఏందొచ్చేది, మీరు పోయి చెరో 4 కుర్చీలు వేసుకొచ్చిన వాటికి ఒక్కో దానికి 1000 అనుకున్నా, 8000 మాల్ కోసం 6000 ఖర్చు అవసరమా? మళ్ళీ అవి కొత్త కుర్చీలు కూడా కాదు, పాతే పట్టుకొని వచ్చి 2000 మీరు మిగిల్చేది. ఆలోచిస్తే ఇది కూడా కరెక్టే అనిపిస్తున్నది. అనిపించుడు కాదు, ఆన్లైన్
మళ్ళా అదే సెకండ్ హ్యాండ్ లా ఇంకా అగ్వనే కొనొచ్చు గాని నడివిగా ఆఫీస్కు ముందు ఎటు చేసి నాకు సెలవు ఇయ్యద్దని ఫిక్స్ అయినట్టున్నావు కదా సైతాన్ ముఖం దాని సరే వస్తున్నది ఇప్పుడు వంశీగానికి చెప్పాలి ట్రిప్ క్యాన్సల్ అని. కానీ చిత్రంగా ఉన్నదిలే అన్నా డిఎంకే వాళ్ళు పెట్టిన ఆఫర్ అయితే రండి బాబు రండి సభకు రండి కూర్చున్న కుర్చీ పట్టుకుపోండి